ఈటీ ఎక్స్క్లూజివ్. నిన్నటిదాకా ఒక తీరు, ఇవాళ ఇంకో తీరు అని అంటున్నారు డార్లింగ్ ప్రభాస్. కొత్త ఏడాది సరికొత్త రూల్స్ తో ముందుకు సాగుదామని ఫిక్స్ అయిపోయారు. అందులో భాగంగానే 1 by 1 అంటున్నారు. హమ్మయ్య, డార్లింగ్ డిసిషన్ వల్ల ఫస్ట్ బెనిఫిట్ నాకే అని ఊపిరి పీల్చుకుంటున్నారు మారుతి. ఇంతకీ డార్లింగ్ డిసిషన్ ఏంటి అంటారా? చూద్దాం పదండి. రాజాసాబ్ సినిమా టాకీ మొత్తం పూర్తయింది. జస్ట్ ఇంకో సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఆ సాంగ్ ని కూడా ఇమీడియట్ గా పూర్తి చేస్తారు ప్రభాస్. సో ప్రభాస్ తీసుకున్న నయా డెసిషన్ వల్ల మారుతి ఫుల్ సేఫ్. రాజాసాబ్ కంప్లీట్ కాగానే ఫౌజీ సెట్స్ కే వెళ్తారు డార్లింగ్. ఎటే స్ట్రెచ్ 60 రోజుల కాల్ షీట్స్ ఇచ్చేశారు ఈ మూవీకి. ఇక్కడ టాకీ పూర్తయ్యాక ఫారెన్ లో పాటల్ని షూట్ చేయాలని ప్లాన్ చేస్తోంది ఫౌజీ టీం. ఆ తర్వాత స్పిరిట్ కి ఫుల్ కాల్ షీట్ కేటాయించాలి అన్నది ప్లాన్. దీనివల్ల ఆయా సినిమాల లుక్ విషయంలో డిస్టర్బెన్స్ ఉండదు. క్యారెక్టర్ మూడ్ నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదన్నది డార్లింగ్ నిర్ణయం. సో ఫౌజీ స్పిరిట్ టైంలో అటూ ఇటూ చూడరన్నమాట యంగ్ రెబల్ స్టార్. దీన్ని బట్టి సలార్ సీక్వెల్ శౌర్యాంగ పర్వం స్టార్ట్ కావడానికి మరింత సమయం పడుతుందనే క్లారిటీ వచ్చేసింది. నాగ్ అశ్విన్ కల్కి మూవీతో రెడీగా ఉంటే కల్కి సీక్వెల్ ని ముందుకు జరిపి సలార్ ని ఆ నెక్స్ట్ ప్లాన్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అన్నది డార్లింగ్ కాంపౌండ్ నుంచి వినిపిస్తోన్న మరో ముచ్చట. అప్పటి సంగతి అప్పటిది. ఇప్పుడైతే ఇమీడియట్ గా న్యూ ఇయర్ సొల్యూషన్ అమల్లోకొచ్చేయడం హ్యాపీ అంటున్నారు ఫ్యాన్స్. తగ్గడాలు పెరగడాలు గురించి ఆలోచనలు మాటలు వేస్ట్ అబ్బా. దున్నేసామా దూసుకుపోయామా అన్నట్టుండాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఉంటామలా అని అంటున్నారు కీర్తి సురేష్. ఈ మాటలు ఎప్పుడన్నారు, ఎక్కడన్నారు అని అడుగుతున్నారా? ఆమె చర్యలు ఊహాతీతమంటున్నారు అబ్జర్వర్స్. అక్క ఫస్ట్ లుక్ చూసారా? దిస్ ఇయర్ పవర్ హౌస్ న్యూ నేమ్ అక్క అంటూ పవర్ఫుల్ గా కీర్తి సురేష్ క్యారెక్టర్ ని రివీల్ చేశారు మేకర్స్. సౌత్ ఇండియాలో ఓ చోట జరిగే ఘటనల సమాహారంగా అక్క సిరీస్ ని రూపొందిస్తోంది యష్ రాజ్ ఫిలిమ్స్. అక్క కంటెంట్ గురించి హాట్ డిస్కషన్ జరిగినా జరగకపోయినా కీర్తి సురేష్ లుక్స్ గురించి మాత్రం అందరూ కాస్త గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. ఎక్కడికక్కడ ఏ మాత్రం పొంతన లేకుండా రోల్స్ సెలెక్ట్ చేసుకుంటూ చెలరేగిపోతున్నారు అన్నది కొందరి నుండి వినిపిస్తోన్న కామెంట్. మరికొందరు మాత్రం హాట్నెస్ ఓవర్లోడెడ్ అని అంటున్నారు. ఆ మాటకొస్తే మహేష్ తో మమం మహేష సాంగ్ నుండే హద్దులు దాటేశారన్నది మరికొందరు చెప్తోన్న మాట. సర్కారు వారి పాటలో నటించడానికి ముందు కీర్తి సురేష్ అంటే పక్కింటమ్మ ఇమేజ్ మాత్రమే ఉండేది. కానీ మహేష్ తో సాంగ్ లో స్టెప్పులేసినప్పుడు మాత్రం కీర్తిలోనూ పక్కా కమర్షియల్ హీరోయిన్ లక్షణాలున్నాయని అందరూ అనుకున్నారు. రీసెంట్ గా బేబీ చాన్ చేసినప్పుడు కీర్తి ఇస్ ద బెస్ట్ అని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు అక్క సిరీస్ ఫస్ట్ లుక్ చూసిన వారైతే ఫ్యూచర్ లో కీర్తి సురేష్ ఇంకెంత గ్లామరస్ గా కనిపిస్తారోనని మాట్లాడుకుంటున్నారు. కెరియర్ స్టార్టింగ్ లో నిండైన వస్త్రధారణతో కనిపించిన కీర్తి ఆఫ్టర్ మ్యారేజ్ మాత్రం పక్కా వెస్ట్రన్ గర్ల్ గా మెప్పించడానికి ట్రై చేస్తున్నారు. అలాగని నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ కు దూరం కావడం లేదు ఈ బ్యూటీ. ఇప్పటికైతే అన్నిటినీ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సమంత ఇంకా సినిమాలు చేయరా? వెబ్ సిరీస్లకే పరిమితం అవుతారా? మళ్ళీ ప్రేమలో పడ్డారా? ఎవరితోనైనా రిలేషన్షిప్లో ఉన్నారా? పెళ్లి గురించి ఏమనుకుంటున్నారు? ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయి. వీటన్నిటికీ యాజ్ ఇట్ ఈస్గా కాకపోయినా ఆమె చెప్పిన చాలా విషయాలు సమంత చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారనే ఫీలింగ్ని కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏమంటున్నారు శామ్? సమంత న్యూ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సరికొత్త హెయిర్ స్టైల్ తో ఇంత వైవిధ్యంగా కనిపిస్తున్నారేంటి అనే మాటలు వినిపిస్తున్నాయి. అదేమైనా వెబ్ సిరీస్ కోసం ట్రై చేసిన లుక్కా అని కూడా ఆరా తీస్తున్నారు. అయితే అవన్నీ శామ్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా తీసుకున్న పిక్. హెల్త్ సహకరించకపోయినా ఓపిక చేసుకుని మరీ సిటాటల్ ని కంప్లీట్ చేసి ప్రమోషన్స్ లో పాల్గొన్నారు శామ్. ఇప్పుడు కూడా రక్త్ బ్రహ్మాండ్లో నటిస్తున్నారు. మరోవైపు ఫ్యామిలీ మ్యాన్ నెక్స్ట్ చాప్టర్ లోనూ శామ్ నటించారన్నది ఫ్యాన్స్ ని ఖుషి చేస్తోన్న టాపిక్. ఆ దర్శకద్వయంలో ఒకరితో శామ్ ప్రేమలో ఉన్నారన్న మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ గా సూపర్ స్టేటస్ ని ఎంజాయ్ చేసిన టైంలోనూ హీరోతో పోలిస్తే తన రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉండేది అన్నది శామ్ చెప్తున్నమాట. తన ప్రొడక్షన్ హౌస్ లో అబ్బాయిలకు అమ్మాయిలకు ఈక్వల్ రెమ్యూనరేషన్స్ పే చేస్తున్నానని, అమ్మాయిలకు మరింత భద్రత కల్పిస్తున్నాను అంటున్నారు శామ్. ఇండస్ట్రీ అబ్బాయిలను అమ్మాయిలను చూసే తీరులో మార్పు ఉంటుందన్నారు శామ్. అమ్మాయిలు ఎవరు, ఎక్కడి నుండొచ్చారు, వారి వెనక ఎవరున్నారు వంటి విషయాలు ఎదుటివారిని చాలా ప్రభావితం చేస్తాయి. ఈ విషయాల్లో గైడ్ చేయడానికి నాకు కెరియర్ ప్రారంభంలో ఎవరైనా ఉంటే బావుండేది. అయినా పర్లేదులేండి, నేను పడుతూ లేస్తూ అన్నీ నేర్చుకున్నాను అని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు ఈ బ్యూటీ. ఏజ్ జస్ట్ నంబరే అని ప్రూవ్ చేయాలనుకుంటున్నారా? లేకుంటే యంగ్స్టర్స్తో పోటీ పడాలంటే ఆ ఎక్స్ట్రా మైల్ కూడా దాటేయాలనుకుంటున్నారా? విషయం ఏదైనా
వాళ్ళు ఎంత కష్టపడ్డా వాళ్ళ సైన్యం మాత్రం దట్ ఈస్ మై బాస్ అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతకీ ఎవరి సైన్యం, ఎవరా సైన్యం అనుకుంటున్నారా? మరెవరు, మన సీనియర్ హీరోల తాలూకే. మన దగ్గర ఇద్దరు, కోలీవుడ్లో ఇంకో ఇద్దరు ఇప్పుడు ఈ పని మీదే ఉన్నారు. ఇంతకీ ఏ పని? కమాన్ లెట్స్ వాచ్. ఇప్పుడు విశ్వంబరాతో బిజీగా ఉన్నారు మెగాస్టార్. గేమ్ చేంజర్ కోసం సంక్రాంతి డేట్ ని వదిలేశారు కానీ లేకుంటే ఈ పాటికే ప్రేక్షకులకి హలో చెప్పేసేది విశ్వంబర. ప్రస్తుతం విశ్వంబరాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు మెగాబాస్. ఈ మూవీ తర్వాత శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేయబోతున్నారు. నానితో దసరా సినిమాని చేసిన శ్రీకాంత్ మెగాస్టార్ ని ఎంత మాస్ గా చూపిస్తారోనని వెయిట్ చేస్తున్నారు జనాలు. ఇటు అఖండ సీక్వెల్ లో తాండవం చూపించడానికి సిద్ధమవుతున్నారు నందమూరి బాలకృష్ణ. ఆల్రెడీ ముచ్చింతల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. డాకు మహారాజ్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన బాలయ్య ఈసారి అఖండ 2లో ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్ ని చేస్తారో చూడ్డానికి వెయిటింగ్ అంటున్నారు అభిమానులు. అటు కమల్ హాసన్ తన 2.0 వర్షన్ ని విక్రమ్ తోనే చూపించేశారు. తగ్ లైఫ్ లో కూడా పక్కా మాస్ యాక్షన్ రోల్ చేస్తున్నారు. నెక్స్ట్ కల్కిలోనూ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ చేయనున్నారు లోకనాయకుడు. నేను ఎవరికన్నా తక్కువ కాదని అంటున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన ప్రస్తుతం జైలర్ సీక్వెల్లో నటిస్తున్నారు. అతి త్వరలోనే రెగ్యులర్ షూట్ ని స్పీడప్ చేయనున్నారు మేకర్స్. యంగ్ జైలర్ గా ఫస్ట్ పార్ట్ లో యాక్షన్ ఎపిసోడ్స్ లో దుమ్మురేపిన రజనీకాంత్ ఈ పార్ట్ లో ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్ చేస్తారోనని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నా, మీరే తొందరపడ్డారు. ఇప్పుడు మీ సంగతి నాకు తెలియదు. నాకు తెలిసిందంతా ఒకటే, నేను చెప్పిన తేదీకి వచ్చేయడమని జబర్దస్త్గా చెప్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మార్క్ చేసుకోండి, మార్చ్ 28ని అని ఒకంత స్ట్రాంగ్గా చెప్తున్నారు జనసేనాని. వీరమల్లు మాట వినాలని అంటున్నారు పవర్ స్టార్. ఆల్రెడీ ప్రమోషనల్ కంటెంట్తో దుమ్మురేపుతుంది యూనిట్. ఈ నెల 14న జానపద గీతాన్ని రిలీజ్ చేయడానికి రెడీ అంటోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. లేటెస్ట్ పోస్టర్ మీద కూడా మార్చ్ 28 రిలీజ్ డేట్ కనిపిస్తుంది. మార్చ్ 27న L2 ఎంపురాన్ వీరధీర సూరన్ పార్ట్ 2 రిలీజ్ కానున్నాయి. అయితే అవి డబ్బింగ్ మూవీసే. ఇటు పవర్ స్టార్ రాకపోతే వచ్చేద్దామని సేమ్ డేట్ మీద కర్చీఫ్ వేసింది రాబిన్ హుడ్ టీమ్. పవన్ కళ్యాణ్ డేట్ ని నితిన్ కబ్జా చేశారంటే హరిహర వీరమల్లు రానట్టేనని ఫిక్స్ అయిన వారికి ఇప్పుడు పోస్టర్ మీద డేట్ లేనిపోని డౌట్లు క్రియేట్ చేస్తుంది. ఒకవేళ హరిహర వీరమల్లు ఆన్ టైం ల్యాండ్ అయితే సేమ్ డేట్ కి వస్తానన్న రాబిన్ హుడ్ మాత్రమే కాదు, నెక్స్ట్ డేట్ కి వస్తానని ప్రకటించిన మ్యాట్ స్క్వేర్ కూడా మరో డేట్ చూసుకోవాల్సిందేనా, లేకుంటే డేర్గా దూసుకొస్తారా అనే చర్చ జరుగుతోంది ఫిల్మ్ నగర్ లో. ఏ సినిమా షూటింగ్ అయినా సరే చెన్నైలో పెట్టుకోండి, పొరుగురిలో అయితే నేను నా పిల్లల్ని మిస్ అవుతానని గట్టిగా చెప్పారట నయన్. ఈ మాటలను నిన్న మొన్నటి దాకా మనం విన్నాం. అలాంటిది ఇప్పుడు వర్షన్ చేంజ్ అయింది. నయన్ బెంగళూరులో స్టే చేస్తున్నారనే వార్త తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఉన్న పలంగా అక్కడికి ఎందుకు వెళ్లారు? కమాన్ లెట్స్ వాచ్. నయనతార అనగానే ఈ మధ్య అందరికీ లేడీ ఓరియంటెడ్ సినిమాలు గుర్తుకొస్తాయి. లేటెస్ట్ రా అక్కయ్య కోసం అయితే లేడీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఓవైపు ఆ వెయిటింగ్ ని పక్కన ఉంచుతూనే మరోవైపు టాక్సిక్ పనిలో బిజీ అయిపోయారు నయన్. యష్ హీరోగా నటిస్తున్న మూవీ టాక్సిక్. ఈ సినిమా 4th షెడ్యూల్ ఇప్పుడు బెంగళూరులో జరుగుతోంది. యష్ ఆన్ లొకేషన్ లో లేరు గానీ నయనతార, హ్యుమా ఖురేషి, కియారా అద్వానీ మీద కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట కెప్టెన్. యష్ కెరియర్ లో KGF ని మించే సినిమా అవుతుందన్నది యూనిట్ చెప్తున్న మాట. ఈ గ్యాంగ్స్టర్ సినిమాలో యష్ గర్ల్ ఫ్రెండ్ గా నటిస్తారట కియారా అద్వానీ. సౌత్ లో పర్ఫెక్ట్ కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్నారు కియారా. రీసెంట్ గేమ్ చేంజర్ కూడా ఆమెకు ప్లస్ కాలేదు. టాక్సిక్ తో అయినా ఆమె హైరాణ తీరాలని కోరుకుంటున్నారు హార్డ్ కోర్ అభిమానులు. ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి TV9.